సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరుపుతుంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి స్పీకర్ తరపు న్యాయవాదులు వినిపిస్తున్నారు. గత విచారణలోనే బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వాదనలు ముగిశాయి. 4 వారాల్లోగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం స్పీకర్ తరపు వాదనలు వినిపిస్తున్నారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ అంశానికి సంబంధించి విచారణ జరుపుతుంది. గతంలో చూసుకున్నట్టుగా అయితే ఈ కేసుకు సంబంధించి కేటీ, కౌశిక్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన అడ్వకేట్స్ ఇచ్చిన వాదనలన్నింటినీ కూడా సర్వోన్నత న్యాయస్థానం వింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక స్పీకర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. మరి ఈ గత విచారణలో బీఆర్ఎస్ వాదనలు అయితే పూర్తిగా ముగిస్తాయి. ఇప్పుడు స్పీకర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఎందుకు ఈ ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వాల్సి వచ్చింది, అలాగే ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎమ్మెల్యేల రిప్లై ఏముంది స్పీకర్ కి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా ఉంది. ఇంకా మీకు ఎంత టైం కావాలి ఈ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి, మొత్తం కాలం గడిపేస్తారా, ఈ 5 ఏళ్ళు గడిపేసిన తర్వాత చర్యలు తీసుకుంటారంటూ కూడా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ న్యాయవాదులు కొంత సమయం తీసుకొని కౌంటర్ దాఖలు చేశారు. మరి ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి. మరి స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, సర్వోన్నత న్యాయస్థానం స్పీకర్ కి ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఒకవేళ కానీ సర్వోన్నత న్యాయస్థానం ఈ 10 మంది ఎమ్మెల్యేలని డిస్మిస్ చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పినా కూడా దాన్ని స్పీకర్ ఆమోదిస్తారా లేదా, స్పీకర్ తన విచక్షణాధికారులను ఉపయోగిస్తారా అనేది ఇక్కడ కీలకమైంది. ఎందుకంటే లెజిస్లేచర్ శాసన వ్యవస్థలో స్పీకర్ సుప్రీం. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ తన విచక్షణాధికారులను ఉపయోగిస్తే ఎమ్మెల్యేలపై చర్యలు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఇప్పుడు కాకపోతే తర్వాత తీసుకోవచ్చు. ఇంత టైం అనేది ఫ్రేమ్ అనేది లేదు. కాకపోతే సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్ గా సీరియస్ గా ఉంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి స్పీకర్ వైపు నుంచి ఎలాంటి నిర్ణయం ఉంది, స్పీకర్ ఏం చెప్పారు దీనికి సంబంధించినది వాదనలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి తీర్పు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. 10 మంది ఎమ్మెల్యేల భౌతవ్యం కూడా తేలబోతుంది.